సార్ మీ ఎంటైర్ కెరీర్లో చాలా ఛాలెంజింగ్ ఫేజెస్ ఉన్నాయి, చాలా ఛాలెంజింగ్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి. దాంట్లో మరీ ముఖ్యంగా క్షమించాలి, శ్రీకాకుళ సాయుధ పోరాటం ఏదైతే ఉందో, విప్లవ పోరాటం ఏదైతే ఉందో, ఆ పోరాటంలో మరీ ముఖ్యంగా పేర్కొనదగినటువంటి వాళ్ళు సుబ్బారావు పాణిగ్రాహి, వెంపటాపు సత్యం, ఆదిభట్ల కైలాసం, నాగభూషణ్ పట్నాయక్. ఇట్లాంటి వాళ్ళని ఎదుర్కొని మీరు అసలు ఆ ఉద్యమంలో వాళ్ళు ఎందుకు ఆ ఉద్యమంలోకి వెళ్ళారు, ఆ ఉద్యమాన్ని మీరు ఆ ఉద్యమ తీవ్రతను తగ్గించడానికి కూడా విశేష కృషి చేసినటువంటి అధికారిగా మీ పేరే వినిపిస్తుంది. అసలు ఏం జరిగింది సార్? నేను 1967లో విజయనగరం ఎస్పీ కింద పోస్ట్ చేశారు. దట్ ఈస్ కాల్డ్ వైజాగ్ నార్త్ అని. అప్పుడు విజయనగరం డిస్ట్రిక్ట్ పోలీస్ డిస్ట్రిక్ట్ ఉండేది కాదు, రెవెన్యూ డిస్ట్రిక్ట్ ఉండేది. రెవెన్యూ డిస్ట్రిక్ట్ శ్రీకాకుళం. పోలీస్ మాత్రం వైజాగ్ నార్త్ అంటే దట్ ఇన్క్లూడ్స్ విజయనగరం అండ్ దెన్ మన శ్రీకాకుళం ఆల్సో. అప్పుడే మొదలుపెట్టింది. సో వెన్ దర్ వాజ్ దట్ లిటిల్ అప్సైడ్, ఐ మీన్ మర్మర్స్ అండ్ ఆల్ దట్, సో మూమెంట్ స్టార్టెడ్. ఐ వెంట్ టు పార్వతీపురం సబ్ డివిజన్. ఐ మెట్ వెంపటాపు సత్యం, ఆదిభట్ల కైలాసం అండ్ ఇద్దరు నేను కలిసి ఏంటి, వాట్ ఈజ్ యువర్ ఫిలాసఫీ? సో వీ హ్యాడ్ అ లాంగ్ డిస్కషన్. ట్రూ, there was a tremendous amount of exploitation of the tribals and the indigenous people. Lot of people from plains areas నుంచి వచ్చి వాళ్ళ యొక్క ఫారెస్ట్ ప్రొడ్యూస్ అంతా త్రోవే ప్రైసెస్లో కొనివారు. అది కూడా ముందు అడ్వాన్స్ ఇచ్చేవారండి. ఓ 100 రూపాయలు 200, మోస్ట్లీ కుంకుడుకాయ, దెన్ ఈ విస్తరాకులు, చింతపండు ఇలాంటివన్నీ మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ అంటాం. ఈ మైనస్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ని వాళ్ళు ఏదో పాపని తెచ్చుకునేవాళ్ళు. వీళ్ళేమో ముందు డబ్బులు ఇచ్చేసేవారు, ఆ ప్రైస్కి ఇవ్వకుండా ఇలాగా అబ్సల్యూట్లీ. అండ్ తర్వాత యూజువల్స్ ఇంట్రెస్ట్, రూపాయి ఇస్తే దానికి 50% 70% డబుల్ ట్రిపుల్ ఇంట్రెస్ట్ అంత వచ్చేవారు. అందువల్ల దెర్ వాజ్ అ సోషల్ ఫీలింగ్ దట్ దెర్ ఇస్ అ ట్రెమెండస్ అమౌంట్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్. ఆదిభట్ల కైలాసం, వెంపటాపు సత్యం మాస్టర్ అంటారు. సో వాళ్ళు మొదలుపెట్టి దెన్ దే హ్యాడ్ దట్, ఐ మీన్ ఆ మూమెంట్ని అలా పెట్టి దే వర్ ఇన్ టచ్ విత్ వెస్ట్ బెంగాల్ మూమెంట్, కాను సన్యాల్, సౌరన్ బోస్, వాళ్ళందరితో రెగ్యులర్గా కాంటాక్ట్ వాళ్ళకి. దట్ వాజ్ వాళ్ళు కూడా after the Naxalbari movement they want to spread it to our Srikakulam. That is the most ideal place. దానికి వెంపటాపు సత్యం, ఆదిభట్ల కైలాసం, నాగభూషణం వీళ్ళందరూ, తర్వాత భాస్కర్ రావు వాళ్ళందరూ ఆ మూమెంట్లో చేరినప్పుడు అది దేర్ ఫస్ట్ ప్లీనం మీటింగ్ వాజ్ హెల్డ్ ఇన్ గుంటూరు, గుత్తికొండ బులం అన్న దగ్గర. అక్కడ అది పెట్టారు. సో అది ఆ మూమెంట్ అలాగా స్టార్ట్ అయింది. తర్వాత ఐ వాజ్ ట్రాన్స్ఫర్డ్ అవుట్ ఫ్రమ్ శ్రీకాకుళం. దెన్ దిస్ మూమెంట్ బాగా పికప్ అయిపోయింది. దే స్టార్టెడ్ కీలింగ్. ఆ సీతక్క వాళ్ళందరూ హెడ్ అంతా కోసేసి ఆ బ్లడ్ అంతా తీసి దాని మీద రెవల్యూషనరీ ఇవన్నీ గోడ మీద రాయడం. సో ఇట్ ఇంక్రీస్డ్ ట్రెమెండస్లీ. దెన్ ఆఫ్ కోర్స్ ఐ కేమ్ అవే. I went to Khammam. I was posted in these areas. ఇది మనది తెలంగాణ అజిటేషన్ ఇవన్నీ అయింది. తర్వాత సబ్సిక్వెంట్గా ఐ డెంట్ హ్యావ్ మచ్ టు డూ విత్ ఇట్ ఎక్సెప్ట్ దెన్ ఐ వాజ్ పోస్టెడ్ టు వరంగల్. అప్పటికి ఈ కొండపల్లి సీతారామయ్య వీళ్ళ గ్రూప్ ఇక్కడ ఉన్నారు. పీపుల్స్ వారు మన చలగ వెంగళరావు గారు ఫోన్ నన్ను ఇక్కడ వేశారు. ఆయన హోమ్ మినిస్టర్. నన్ను ఏదో అనంతపూర్ వేశారు, మన నల్గొండ నుంచి. ఆ సుఖమైన ప్లేస్ బాగానే ఉందనుకున్నాను. ఎందుకంటే ఈ గొడవ కూడా నల్గొండ వాజ్ టెరిబుల్ ప్లేస్. సో నక్సల్ మన తెలంగాణ అజిటేషన్ 2.5 years. భాస్కర్ వేశారని ఆయన హోమ్ మినిస్టర్ టూర్ మీద వచ్చేది. నో డోంట్ టేక్ ఛార్జ్, నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, నీకేంది ఏదో అనంతపురం, నువ్వు నాకు కావాలా వరంగల్, ఎవడో లేడు,
అక్కడ నక్సలైట్స్ వస్తున్నాయి, ఇదంతా నాకు పెద్ద ప్రాబ్లము అని ఆపేశాడు. ఆపేసి ఆ బ్రహ్మానంద రెడ్డి గారు చెప్పి ఇదే భాస్కర్ నాకు పోయి అక్కడ ఆడు ఏం చేస్తాడు, నాకు ఇక్కడ మనిషి కావాలని అక్కడ ఓ 10 రోజుల తర్వాత 15 రోజుల తర్వాత అక్కడే నన్ను డింట్ అలౌ మీ టు హ్యాండ్ ఓవర్ ఛార్జ్. సో హైదరాబాద్ నుంచి ఆర్డర్ డోంట్ హ్యాండ్ ఓవర్ ఛార్జ్ అని అవతలోడు వచ్చాడు. ఆ హ్యాండింగ్ ఓవర్ ఛార్జ్ ఏమని మళ్ళీ నో యూ వెయిట్ అని ఆఖరికి హోమ్ మినిస్టర్ పంపించాడు. ఆయన డిస్పాచ్ రైడ్తో ఆర్డర్స్ నువ్వు వెళ్ళి జాయిన్ అవ్వని. సరే వరంగల్ జాయిన్. వరంగల్లో ఈ నక్సలైట్స్ మూమెంట్ని, సో దట్ వాజ్ మెయిన్ ఫోకస్ అట్ దట్ టైం. అండ్ ఆయన ఇప్పుడు నేను ఐ యూస్ టు స్టే అట్లీస్ట్ ఫర్ 24 days ఇన్ అ మంత్ ఉంది ములుగు ఏరియా. ములుగు ఆ ఏరియాలో ఉండేవాడిని. అక్కడ గోవిందరావుపేట, సల్వాయిలో ఒక చిన్న గవర్నమెంట్ బండి ఉండే, అప్పుడు కరెంట్ లేదండి, పెట్రోమాక్స్ కూడా లేదు, మామూలు ల్యాంటర్న్ లాంతరే, దాంతో ఉండి నాకు కుక్కు వాడు ఉండేవాడు. జీపులో వెనకాల ఫుడ్ గిడ్డు అవన్నీ పెట్టుకుని డబ్బా ఒక 120 పెట్టుకుని ఒక 4 కానిస్టేబుల్స్, వీళ్ళతో నేను ఐ యూస్ టు గో ఆన్ రైడ్స్. వీళ్ళతో ఇలా వెళ్ళాలి మీరు రైడ్? ఎలాగెళ్ళివ్వండి. అండ్ ఐ పుట్ అప్ సిరీస్ ఆఫ్ అవుట్ పోస్ట్, ఆర్మ్డ్ అవుట్ పోస్ట్ అని ఒక్కొక్క ప్లటూన్ని అక్కడక్కడ అన్ని చోట్ల వేశాను. ఇంటీరియర్ ఏరియాస్లో వీళ్ళైతే వీళ్ళు వస్తుంటే దాన్ని అలాగా వెళ్ళి ఫస్ట్ ఎన్కౌంటర్ నియర్ వెంకటాపూర్ అని ఇప్పుడు ఉంది కదండి, అక్కడ లీగల్ సమ్మయ్య అని వాడిని ఫస్ట్ కాల్చాం ఎన్కౌంటర్ అని. అది లేకపోతే తెలంగాణలో అంతవరకు ఎన్కౌంటర్ అవ్వలేదు. వాళ్ళు మనోళ్ళు ఏంటంటే వాళ్ళు కాన్ఫ్రంట్ అయినప్పుడు వీళ్ళు లాల్ సలాం అంటే వాళ్ళు లాల్ సలాం అని పోయేవారు. సో ఫస్ట్ కాన్ఫ్రంటేషన్ వాజ్ దట్. ఆఫ్టర్ దట్ a number of encounters, then we arrested a large number of people. సో విత్ దట్ నేను మళ్ళా అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయి వెంగళరావు గారు అది కంట్రోల్ అయిన తర్వాత నన్ను డీసీ ట్రాఫిక్గా తీశారు. కర్నూలు రేంజ్ డిఐజీగా అయిన తర్వాత అండి 2 years తర్వాత అప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నారు. ఇప్పుడు మహేందర్ రెడ్డి గారు సీనియర్ మహేందర్ రెడ్డి డీజీపీగా వచ్చారు. వచ్చి అక్కడ ఆయనేమో నువ్వు ఆల్ రైట్, ఐ వాంట్ సంబడి టు హ్యాండిల్ దిస్ యాజ్ సెపరేట్ యూనిట్ ఫర్ హ్యాండ్లింగ్ నక్సలైట్స్. అప్పటికి నక్సలైట్ మూవ్మెంట్ చాలా ముమ్మరంగా ఉంది. సో అప్పుడేమో నన్ను తీసుకొచ్చి ఇక్కడ వేశారు. దీనికి ఆఫీస్ లేదు, పాడు లేదు, ఏమీ లేదు. సో నేనే బిల్డప్ చేశాను, ఇది పార్ట్ ఆఫ్ ది ఇంటెలిజెన్స్ కింద. సో దాని తర్వాత మాకు కావాల్సిన ఇవన్నీ పెట్టారు. అప్పుడు విజయరామరావు గారు డిఐజీ ఇంటెలిజెన్స్ ఉండేవారు. ఇద్దరం వీ హ్యాడ్ ఈక్వేషన్. సో అందువల్ల వీ బిల్ట్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ కింద పెట్టి అప్పుడు ఏం చేశారంటే ఒక స్ట్రాటజీ, అది స్ట్రాటజీ అప్పుడు ఏం చేయాలంటే నేను అన్లెస్ ఏరియా డామినేషన్ అంటే ఇప్పుడు పెడుతున్నారు కానీ అప్పుడు ఏరియా డామినేషన్ అని ఫుల్గా ఆర్మ్డ్ అవుట్ పోస్ట్ పెట్టేశాను. మొత్తం అన్ని ఆంధ్ర తెలంగాణ అంతా మొత్తం కలిపి ఒక రఫ్లీ 100 అవుట్ పోస్ట్ పెట్టాను. వేరియస్ ప్లేసెస్లో 30 మంది కానిస్టేబుల్స్, ఆర్మ్డ్ రిజర్వ్ అండ్ ఆల్సో ఇది ఏపీఎస్పి సిఆర్పిని ఇచ్చారు. అప్పుడు ఇస్తే వీళ్ళు పెట్టి వాళ్ళ మూమెంట్ కంట్రోల్ అవ్వడానికి, లేకపోతే వాళ్ళు విరివిగా తిరిగేవాళ్ళు. సో అని ప్రతిరోజు వాళ్ళ చేత ఇన్ఫర్మేషన్ చేసి పెట్రోలింగ్ చేసి అది అంబుషింగు అవన్నీ చేసాం. అలా చేస్తే అండ్ దెన్ ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ అలాగా ఈ 100 అవుట్ పోస్ట్ ఇక్కడ ఫ్రమ్ ఆదిలాబాద్ ఆన్వర్డ్స్ వీళ్ళకి కొన్ని ఫెసిలిటీస్ అప్పుడు క్రియేట్ చేశారు. ఏంటంటే వాళ్ళు 30 days డ్యూటీ చేస్తే దే ఆర్ ఎంటైటిల్డ్ ఫర్ అ బ్రేక్ ఆఫ్ 10 days, దే కెన్ కమ్ బ్యాక్. అంటే 40 మంది వేసేవాడిని, 30 మంది అక్కడ చేసేవారు. లేకపోతే అలా ఉండిపోతే ఫ్యామిలీస్ ఉంటారు కదండి, 10 మందిని రిలీజ్ చేస్తుంటే సో ది కానిస్టేబుల్స్ ఆర్ ఆల్సో విల్లింగ్ టు వర్క్. వాడికి ఇంకేం చేస్తామంటే వాడికి స్పెషల్ ఎలవెన్స్ అని ఒక 30% ఏజెన్సీ ఎలవెన్స్ లాగా ఇచ్చాం. అది ఇస్తే అందువల్ల ఇన్సెంటివ్ దానికి 10 మనకి పాస్పోర్టు అది బస్సు ఇవన్నీ ఇచ్చేవాళ్ళం ఫెసిలిటీస్.
సో వాడు వచ్చి వెళ్ళిపోతూ ఉండేవారు. అలా మారుస్తూ ఉంటే ఆ మొత్తం మూమెంట్ ఆఫ్ ది నక్సలైట్స్ యాజ్ రిడ్యూస్డ్ అండ్ ద ఫెలోస్ మూడ్ ఇన్సైడ్. సో దాంతో బై అండ్ లార్జ్ ఏజెన్సీ ఏరియా ఈ లోపల అక్కడక్కడ వేరెవర్ ఇట్స్ పాసిబుల్ దర్ ఇస్ అ కాన్ఫ్రంటేషన్ అండ్ వీ యూస్ టు ఫైర్. సో ఈ ఎన్కౌంటర్స్ నార్మల్గా వెళ్ళిపోయి, సో అందువల్ల ఇప్పుడు అది ఏం చేసిన తర్వాత వీ మేనేజ్ టు సార్ట్ ఆఫ్ గెట్ అ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో అందువల్ల ఇప్పుడు వీళ్ళు ఇక్కడి నుంచి దే యూస్ టు ఆపరేట్ ఫ్రమ్ బెంగళూరు. సో ఐ హ్యాడ్ అ సీక్రెట్ సెల్ వేర్ ఇన్ బెంగళూరు ఐ పుట్ మై యూనిట్ దేర్. ఒక ఇల్లు అద్దెకి తీసుకుని వాళ్ళకి అక్కడ పెట్టి ఒక కారు ఇది చేస్తే వీ అరెస్టెడ్ ద గ్రూప్ విచ్ వాజ్ హెడ్ ఆఫ్ ద గ్రూప్ దేర్ ఇన్ బెంగళూరు. 16 fellows we were arrested, including Vadakapur Chandramouli, who was later killed. వీళ్ళని తీసుకొచ్చి అరెస్ట్ చేసి రాజమండ్రి జైల్లో పెట్టారు. రాజమండ్రి వాడకాపూర్ చంద్రమౌళి వాజ్ అట్ దట్ టైమ్ ఇండిక్టెడ్ ఫర్ 16 murders. సో వీళ్ళని పెట్టి కేసులు ఇది చేసి కొంతమంది ఆఫ్ కోర్స్ అక్కడ ఫారెస్ట్ ఏరియాస్లో అయితే ఎన్కౌంటరు, ఇది ఇలాగ ఇంటెలిజెన్స్ మీద రాజమండ్రి నుంచి ఇలాగ తీసుకొచ్చి రాజమండ్రి జైల్లో పెట్టాను. దాని తర్వాత ఈ ఐఏఎస్ ఆఫీసర్స్ పులిమడుగులోకి వెళ్ళి దే హ్యాడ్ అ పార్టీ, ఫేర్వెల్ పార్టీ ఫర్ శంకరన్. అప్పుడు ఆ ఐఏఎస్ ఆఫీసర్స్ కిడ్నాప్ చేసి, అప్పుడు నేను ఇక ఎన్టీ రామారావు గారు వాజ్ చీఫ్ మినిస్టర్. దెన్ ఐ టోల్డ్ ద సిఎస్, ఐ సెడ్ లుక్ ఐ నో దిస్ నక్సలైట్స్, వాళ్ళు మెర్సిలెస్గా చంపేస్తారు. ఐ డోంట్, ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ ప్రాబ్లం. 14 మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఒక 10 మందిని చంపేసినా కూడా కమ్ ఇన్ బీబీసీ, దేశం యొక్క ఇదంతా పోద్ది. ఇప్పుడు దే వాంట్ ఎక్స్చేంజ్ ప్రిజనర్స్. మీకెందుకు, నేను చేస్తా కదా అని వి ఎక్స్చేంజ్ ద ప్రిజనర్స్. అండ్ దట్ లాట్ ఆఫ్ రూల్స్ వీ వైలేటెడ్. ఏంటంటే ఇప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో 5 తర్వాత ఎవరు తీయకూడదు. సో మనం మేనేజ్ చేసి జైల్ సూపరింటెండెంట్, మన డిస్ట్రిక్ట్ జడ్జి హూ వాజ్ ఇన్ఛార్జ్ అవన్నీ పెట్టి రాత్రి వాళ్ళందరినీ తీసుకెళ్ళి అక్కడ ఎక్స్చేంజ్ చేసి అప్పుడు ఈ 12 మంది నక్సలైజ్ మన ఐఏఎస్ ఆఫీసర్ రిలీజ్ చేసుకొచ్చాం. అసలు జరిగేంత వరకు మామూలు టెన్షన్ కాదు సార్ అసలు. అది నాకు వరస్ట్ ఏంటంటే వన్ ఆఫ్ దెమ్ వెంకట సుబ్బయ్య సన్ హూ వాజ్ మినిస్టర్ ఫర్ హోమ్, పెండకంటి వెంకట సుబ్బయ్య. దిస్ చిదంబరం వాజ్ మినిస్టర్ ఫర్ హోమ్. వాడంటాడు ఐ విల్ సెండ్ బ్లాక్ క్యాట్స్. ఐ సెడ్ యూ స్టూపిడ్ బగర్, వాట్ డూ దే నో అబౌట్ దీస్ ఏరియాస్? ఈ బ్లాక్ క్యాట్స్ గిల్స్ క్యాట్స్ ఏం చేస్తారయ్యా, అన్లెస్ యూ నో వాట్ ఈజ్ వేర్ ఈజ్ వాట్ అని, ఏ ఊరు ఎక్కడెక్కడ ఉండాలని ఇట్స్ అన్ ఆపరేషన్ విచ్ యూ హ్యావ్ టు డూ. యూ మస్ట్ నో వాట్ ఈజ్ ఆన్ ద గ్రౌండ్. నువ్వు ఉట్నే ఆడొచ్చి తుపాకొట్టి ఇదేమి పెరేడా? సో ద నక్సలైట్ హ్యాడ్ ఎ ట్రెమెండస్ కైండ్ ఆఫ్ అ థింగ్. దెన్ ఆఫ్ కోర్స్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా ఐబీ ఆల్సో వాజ్ వెరీ హెల్ప్ఫుల్. అంటే మన దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకునేవాళ్ళు. అలాగే దాన్ని వీ వర్ ఏబుల్ టు కంట్రోల్. అది దాని తర్వాత లాట్ ఆఫ్ అవర్ పీపుల్ ఆల్సో బీన్ కిల్డ్. వన్ ఆఫ్ దెమ్ వాజ్ వ్యాస్. అది మనకి నల్గొండలో కొన్ని ఎన్కౌంటర్స్ చేశాం, కొన్ని చెడ్డ పనులు చేసాం అనుకోండి. చెడ్డ పనులు అంటే బై అకార్డింగ్ టు రూల్స్. వ్యాస్ గారితో పాటు ఆ రోజు ఉన్న ఐపీఎస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వారికి ఎవరైతే వచ్చి వ్యాస్ గారిని అంతమందించారు, దినేష్ రెడ్డి గారు కాదు, ఈ ఇన్సిడెంట్ కాదు, అది వేరే విషయం. ఇందులో ఆయన నక్సలైట్స్లో రిటైర్ అయిన తర్వాత కూడా మన వైజాగ్లో ఒక అడిషనల్ ఎస్పీ చంపేశారు, రామిరెడ్డిని. సో అలాగా వాళ్ళు కూడా చేస్తూ ఉండేవారు. ఈ నక్సలైట్స్ ఓవర్ ఎ పీరియడ్ టైం తర్వాత ఈ కొండపల్లి సీతారామయ్య అగ్రీడ్ టు సరెండర్. అందుకని ఆయన కృష్ణా డిస్ట్రిక్ట్లో సరెండర్. లేకపోతే ఆయన కోసం ఐ థింక్ మేము ఖర్చు పెట్టింది ఒక 5-6 crores అయి ఉంటుంది అప్పట్లో. ఆయన దే సెడ్ ద అండర్స్టాండింగ్ వాజ్, మీరు ఆయన పేరు మీద మనీ ఉంటుంది కదా, ప్రైజ్ మనీ, ఆ ప్రైజ్ మనీ మాకు ఇచ్చేస్తే వీళ్ళు సరెండర్ అంటే కృష్ణా డిస్ట్రిక్ట్లో మామూలు పొలంలో సరెండర్ అయిపోయారు. మళ్ళీ తీసుకొచ్చి కేసులన్నీ పెట్టాం.
సో అలాగా వీ బిల్ట్ దట్ total machinery, and then we fought it at that particular point in time. Subsequently, మరి ఈయన రాజశేఖర్ రెడ్డి గారు వచ్చి కూడా, so they said let us have some peace and all that. Subsequently they become weak. So దాంతో అక్కడక్కడ ఉంటున్నారు కానీ, and that is how they confined themselves to Bastar, because some of them what we used to do those days, even Bastar we used to operate. వాళ్ళు ఛత్తీస్గఢ్ గవర్నమెంట్, మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ఎప్పుడు వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేవాళ్ళు. ఇంతలా అసలు ఇటువంటి చర్యలు చేయరు. అందువల్ల మనం వాళ్ళ పామేడ్ గీమేడ్లో కూడా నేను వెళ్ళి అక్కడ పట్టుకుని వచ్చి ఇక్కడ వీ యూస్ టు బంప్ ఆఫ్. సో ఆ విధంగా అగ్రెసివ్గా అప్పుడు చేసినందువల్ల సబ్సిక్వెంట్లో నిర్వీర్యం అయిపోయారు. అది ఎంవి భాస్కర్ రావు గారు అందించినటువంటి వారి అంతరంగ ఆవిష్కారం. వారి అనుభవాలు వింటూ ఉంటే గంటలు కాదు కదా, రోజులు కాదు కదా, వారాలు కూడా సరిపోవు. ఇవి మిమ్మల్ని ఎంతగానో అలరిస్తాయని ఆశిస్తూ చూస్తూనే ఉండండి తెలుగు రాజ్యం. మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.